అమరావతి నుంచి సత్య మనతో పాటు లైవ్లో ఉన్నారు అందించేందుకు. అలానే రాజమండ్రి నుంచి కూడా రాజాబాబు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సత్య, ఏంటి అసలుకి ఇవాళ చూసాం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం కందుల దుర్గేష్ పైనే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన, మిగిలినటువంటి ప్రజాప్రతినిధుల అధికారుల పైన, అట్లనే నిన్న సభలో కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదనకు ఆగ్రహానికి కారణం ఏంటనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ముందుగా మనం పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నారు, ఓ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారుతులు, గలగలా గోదావరి కదిలిపోతుంటేను బిరబరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే అని మనం పాడతాం కదా, దాన్ని మార్చాలి విలవెల అని చెప్పి. ఈ నదులన్నీ కూడా విలవెల్లాడుతున్నాయి ఈ కాలుష్యానికని ఆయన తన ఆవేదనంతా అక్కడ వ్యక్తం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఫుల్ స్ట్రోమ్ లాగా మరలా ప్రజా జీవితంలోకి ఆయన అడుగుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొన్న శనివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఆ రోజు సచివాలయానికి వచ్చారు. ముఖ్యంగా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపైన కూడా ఆయన తీవ్రంగా స్పందించి వారి ఒకరి చేత అయితే పార్టీ విప్ పదవికి రాజీనామా చేయించారు, మరొకరి చేత కఠినంగా వార్నింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అటు రాజకీయంగా కావచ్చు, ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, ఫుల్ స్వింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగా నిన్న ఈరోజు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో, ముఖ్యంగా విజయశ్వరం లాంటి ప్రాంతాల్లో ఆయన చేస్తున్న పర్యటనలు చూస్తే కనుక పూర్తి స్థాయిలో మరలా ప్రజా జీవితంలోకి వచ్చారు సర్జరీ తర్వాత అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ను అక్కడ నిలదీయడం ఒక రకంగా ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ పార్టీ మంత్రికి కందుల దుర్గేష్కు ముఖ్యంగా రోజు కూడా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్స్ కావచ్చు, ఇతర పేపర్ మిల్స్ వీరందరూ కూడా వ్యర్థ జలాలను రాజమండ్రి గోదావరిలో కలిపేస్తున్న పరిస్థితి. దీనిపైన నిత్యం మేము పోరాటం చేస్తున్నాం అని చెబుతుంటే మీరు పోరాటం చేయట్లేదు, కాంప్రమైజ్ అయిపోయారు ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా ఆయన అనడం ఒక రకంగా ఇష్యూని ఎంత సీరియస్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. పుష్కరాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పుష్కరుడు ఆ నీటిలో కొలువై ఉంటాడు. ఆ సమయంలో నీటిలో స్నానం చేస్తే కనుక ఉన్న పాపాలన్నీ పోతాయని భక్తులు ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. అలాంటి టైంలో ఈ వ్యర్థాలన్నింటినీ కూడా దాంట్లో కలిపితే పుష్కరుడు ఎక్కడ ఉంటాడు, ఒట్టి వ్యర్థాలు తప్ప అని చెప్పి పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఇటు కలవకుండా చేయడంతో పాటు అందులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తొలగించాలి ఇమీడియట్గా కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఏంటి, దీని క్లీన్ గోదావరికి ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దక్షిణ భారతదేశంలో తీసుకుంటే జీవనదుల్లో గోదావరి నది ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న నదుల పరిస్థితి వేరు, దక్షిణ భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడ గ్లేషియర్స్ ఉండవు, అంటే మంచు కొండల్లోంచి నీరు ప్రవహించదు కాబట్టి 365 రోజులు ఇక్కడ ప్రవహించే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కూడా గోదావరి నదిలో మాత్రం 365 రోజులు కూడా నీరు ప్రవహిస్తుంది. అటువంటి నీటిని కూడా కలుషితం చేస్తారని పవన్ కళ్యాణ్ అయితే నిన్న ఈ రోజు జరిగిన పర్యటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా సంచలనాలకి దారితీసింది అనుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంటరీ స్థాయి సమావేశంలో అయినప్పటికీ కూడా అక్కడ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి గత కొద్ది రోజులుగా ఏదైతే మనం చూస్తున్నాం చాలా బర్నింగ్ టాపిక్గా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ తర్వాత చాలా హీట్ పెరిగింది. ఎందుకంటే జనసేనకు అందరూ లోకు అవుతున్నారా, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం పడాలి అనేటువంటి అంశాలతో పాటుగా పార్టీలో కూడా ఎవరైతే తమ సిద్ధాంతాలకు, తమ విధానాలకు ఇష్టపడకమో లేకపోతే నచ్చకో ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోవచ్చు. ఎక్కడో తమిళనాడు ఎన్నికల ఫలితాలను తీసుకొని వచ్చి ఇక్కడికి ముడిపెట్టడము, లేదా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో గురించి ఇంకో రకంగా మాట్లాడడము కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఆ రకమైనటువంటి మాటలని మనం ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి స్థాయి పార్లమెంటు స్థాయి సమావేశం ఏదైతే నాయకులు కార్యకర్తలతో చేశారో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పార్టీని అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి 2024లో ఒంటరిగా వెళ్ళుంటే అధికారం వచ్చేదేమో, తమిళనాడులో ఏ విధంగా జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో ఆ విధంగా అయ్యేది అనేటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్ కూడా కొంతమేరకు చికాకు కల్పిస్తున్నట్టుగా మనకు నిన్న ఆయన వ్యాఖ్యల ద్వారా కనిపించింది. ఎందుకంటే ఆంధ్రాలోని పాలిటిక్స్ వేరుగా ఉంటాయి, ఇక్కడ కుల మతాలకు సంబంధించి ఎక్కువ డామినేషన్ ఉంటుంది. తమిళనాడు విషయానికి వస్తే ఫ్లెక్సీలు పెట్టుకుని వాళ్ళు మొత్తం
అభిమానులందరూ కూడా ఏకతాటి మీద నిలబడి ఆ పార్టీని గెలిపించారు. అలాగే సింగిల్గా తాను కూడా గతంలో వచ్చాను, అప్పుడు నన్ను కూడా గెలిపించలేదనే ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో పార్టీ పెట్టిన తర్వాత పొందిన అనుభవం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంతకాలం అలా నిలబడ్డాను కాబట్టే ప్రధాని కానీ అమిత్ షా కానీ తనను లైక్ చేస్తారు, వాళ్ళు ఏ విషయమైనా సరే తనతో చర్చిస్తారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలి, ఎక్కడెక్కడ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ యొక్క స్థానాల గురించి ముందుగానే ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రముఖంగా ఆయన చెప్పింది ఏంటంటే తమిళనాడు రాజకీయాలను ఆంధ్ర రాజకీయాలను ముడిపెట్టి చూడొద్దు, అక్కడ ఇక్కడ కూడా పోలిక లేదు అని కూడా ఆయన చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా టిపికల్గా ఉంటాయి, చాలా కష్టతరంగా ఉంటాయి. ఇన్నాళ్ళు తాను తల వంచకుండా నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను, ఈ గౌరవం లభించింది అని చెబుతూనే ఒక బండరాయి నుంచి చీల్చుకువచ్చిన మొక్కకు ఎంత విలువ ఉంటుందో తమ పార్టీకి తనకు అంత విలువ ఉంటుంది ప్రజల్లో అని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి అయితే అలాగే సింపుల్గా తానేమీ ఎదగలేదు, ఒక్కసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిని అయిపోలేదు కాబట్టి తన పార్టీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, తాను కూడా వదిలి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటానని కూడా ఆయన నిన్న మీటింగ్లో చెప్పడం ద్వారా కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్ రైట్ సత్య